ఈ సిగ్గుసాయి మనుషులు ఉన్నప్పుడు మ్యూట్ లో ఉంటాడు, చాటింగ్ చేసేటప్పుడు మాత్రం చెలరేగిపోతాడు. ఏం దాచుకుంటున్నావు బాబు డైరీలో? హౌ టు ఇంప్రెస్ గర్ల్ అని కథ రాస్తున్నా. ఎక్స్ప్రెస్ చేయరా అంటే గూడ్స్ బండ్ లో ఒంటరిగా పోతావు, నువ్వు ఇంప్రెస్ చేయడానికి రాస్తున్నావా? డైరీ దేకో ముజే ఎక్ బార్. పర్సనల్ ప్రియ. ఎక్ బార్ దేకో ముజే. నేను దేకను. డైరీ దేకో. ఏ సిగ్గుసాయి. ప్రియ వదిలే నన్ను. సిగ్గేస్తుంది వదిలే. ఏ ఆగరా రే. సిగ్గు నాకు. మాట్లాడగానే మ్యారథాన్ చేసేస్తావు. అది. ఆగు. నేను ప్రియ హనీమూన్కి హవాయికి కామ్గా ఉన్న కామాలు లేని కామాంధుడు రా నువ్వు. చూడు సిగ్గుసాయి, ఆవలించిన అందరికీ చెప్పేసే టైప్ నేను, పిత్తేసి పక్కనోడి మీద పెట్టేసే టైప్ నువ్వు. ఇంకా మన మనసులో ఎలా మీట్ అవుతాయి చెప్పు? నేను నలుగురితో నడవగలను, నలుగురు మధ్య నవ్వగలను, సెకండ్కో సెల్ఫీ, పూటకో పోస్టు పెట్టగలను. కానీ నువ్వు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎడిషన్ కోసం ఎక్కడ అరవాల్సి వస్తుందేమో అని సగం ఎగ్జామ్ రాసి సంకనాకి పోయినోడివి. బాడీ బక్కదైనా పర్లేదు కానీ 3 ముక్కలు మాట్లాడేవాడే కావాలి. తీసుకో, కామాలు లేని నీ కామ కథ. నన్ను పొగిడిందా తిట్టిందా ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఎలా అయినా కష్టపడి 5 రోజులు ఎక్స్ట్రా వర్ట్ అయిపోవాలరా. నువ్వు అయినట్టేలేరా, చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి నీకు తెలుసు నాతో మాట్లాడడానికి వాయిస్ మెసేజ్ పెడతావు. పొడవుకురా, పుష్ చేయి. మనిషి ఉంటేనే కదరా నీ మనసు మీట్ అవుతుంది. నీలో ఫీలింగ్స్ అన్ని కవితగానో కథగానో ఒక రూమ్ లోకి వెళ్ళి రికార్డ్ చేసి తనకి వినిపించు. రికార్డ్ చేశాను రా, ఒకసారి విను. మరి ఇంత మనసు విప్పేయాలరా? వీళ్ళు 10 రూపాయలు ఉప్మా పెట్టి 10 రూపాయలు పని చేయించుకుంటున్నారు అయ్యా. రే సిగ్గు సాయి, పక్క గుజ్జలో దగ్గుదు రారా. దగ్గొస్తే సౌండ్ వస్తుంది, నేను దగ్గర పో. నీ క్యాసెట్ బయటికి తీరా. ఏంట్రా నీ టేప్ రికార్డ్ వెళ్ళింది? అవునా, క్యాసెట్ పెట్టేస్తా. ప్రియా మే ప్యార్ కర్తా హూ. నీ ఇంట్రోవర్డ్స్ కి ఎంత చెప్పినా ఎక్కడేంటి? గట్టి చట్నీ గట్టిగా రెండోసారి అరవలేని వాడి గుండెలో నేను ఉండలేను. వాలి సినిమాలో 2 అజిత్ కుమార్లు ఉంటారు. మాకెవరు ఇష్టమో తెలుసా? తమ్ముడు అజిత్ కుమార్ ఇష్టం కానీ అన్నయ్య అజిత్ కుమార్ ఇష్టం లేదు.